థ్యాంక్ యూ నగేష్. సో రెహానా, మొత్తం మన దాదాపు 2 గంటలుగా విశ్లేషించాం మారథాన్ కవరేజ్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి. నాకు తెలిసి ఏ టీవీ ఛానల్ కూడా ఇంతగా విశ్లేషించలేదు, గ్రాడ్యుయేట్ కానీ టీచర్స్ సంబంధించి కానీ. ఎందుకంటే నాడి మన రిపోర్టర్సే మనకు ఫీల్డ్లో చెప్తారు. ఏ సర్వేనో ఇది అంటారు కదా, లాస్ట్ టైం రిపోర్టర్స్ రిపోర్ట్ మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చేశాం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చేశాం, పార్లమెంట్ ఎలక్షన్ చేశాం. రిపోర్టర్స్ నమ్ముకుంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కంటే చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ 90% కరెక్ట్ అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. బట్ రిపోర్టర్ అన్నవాడు ఏంటంటే అన్ని పోలింగ్ బూతులు తిరుగుతాడు, అందరితో మాట్లాడతాడు, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాడు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. రిపోర్టర్స్ రిపోర్ట్ సక్సెస్ అవుతుంది. మనం గుర్తుంది, పవన్ కళ్యాణ్ పిఠాపురం మన ఇద్దరే చేశాం రిపోర్టర్స్ రిపోర్ట్. 70,000 మెజార్టీ వస్తుందన్నారు, నిజంగా 70,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు వర్మ, వంగ, గీత వాళ్ళందరూ తీసుకొని చేశాం కదా. క్యాండిడేట్స్, రిపోర్టర్స్ వీళ్ళందరినీ తీసుకుంటే కనుక ఓవరాల్గా మనకు ఒక పిక్చర్ వస్తుంది. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి నేను ఫైనల్ పిక్చర్ చెప్తాను. పోటీలో ప్రసన్న హరికృష్ణ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ప్రధాన పార్టీలని తలదన్ని, అంటే ఒక పెద్ద వ్యవస్థ, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రతి ఇంటింట ప్రతి ఊరు క్యాడర్ ఉంది. బీజేపీకి కాంగ్రెస్తో పోలిస్తే కొంత తక్కువ క్యాడర్ ఉన్నా బీజేపీకి కమిటెడ్ క్యాడర్ ఉంటుంది. కమిటెడ్ క్యాడర్ అంటే సిద్ధాంతం, హిందుత్వం సిద్ధాంతం, నరేంద్ర మోడీ హార్డ్ కోర్. సో అదేంటంటే బలంగా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే క్యాడర్ బీజేపీకి ఉంటుంది. కాంగ్రెస్కు ఈవెందో ఎక్కువ క్యాడర్ ఉంటారు, ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళు ఎక్కువ. కానీ బీజేపీకి కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, సర్పంచులు వీళ్ళు తక్కువ ఉన్నా సరే కమిటెడ్ క్యాడర్. సో ఈ 2 పార్టీలకి ఇంత క్యాడర్ ఉన్న ప్రసన్న హరికృష్ణ చాలా వేగంగా దీన్ని చొచ్చుకెళ్ళగలిగాడు. బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది. కవితనేమో బహిరంగంగానే సపోర్ట్, ఆమె ముందుగా సెన్స్ చేసింది. నేను అందుకనే గేమ్ చేంజర్ ఈ ఎన్నికలకు ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనుక గెలిస్తే గేమ్ చేంజర్ కవిత. కేటీఆర్ కంటే తర్వాత కేసీఆర్ కంటే కూడా ఆమె చాలా బాగా ఆలోచించిందని నేను చెప్తాను. వాళ్ళిద్దరికంటే ఆలోచించి సెన్స్ చేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు డిసిజన్ మేకింగ్ కనుక ఉంటే వాళ్ళు ఎప్పుడో ప్రసన్న హరికృష్ణ 15 రోజుల క్రితం పిలిచి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం డబ్బులు సాయం కూడా చేసి ఉంటే, ఎందుకంటే డబ్బులు ఎన్నికలు చాలా ప్రభావం చూపాయి. డబ్బులు అంటే ఓటర్కు పంచిపెట్టడం కాదు, క్యాంపెయినింగ్కు, అడ్వర్టైజ్మెంటు, సోషల్ మీడియాలో ప్రచారం ఇది చేస్తుంటే కొంచెం ఇంకా వేరే విధంగా ఉండేది. బట్ లాస్ట్ మూమెంట్లో ఆమె సెన్స్ చేసింది. పోటీ నాకు అనిపిస్తుంది జిల్లాల వారీగా. కరీంనగర్ జిల్లాలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వర్సెస్ ప్రసన్న హరికృష్ణ. ఆదిలాబాద్ జిల్లాలో ప్రసన్న హరికృష్ణ వర్సెస్ అంజిరెడ్డి ఉంది. ఆదిలాబాదు నిర్మల్ బెల్ట్, ఎందుకంటే అదంతా కూడా హిందూ బెల్ట్, బైన్సా లాంటి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. మెదక్లో పోటీ ప్రసన్న హరికృష్ణ వర్సెస్ బీజేపీ ఉంది. నిజామాబాద్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, ప్రసన్న హరికృష్ణకు పడ్డాయి. సో ట్రయాంగిల్ కంటెస్ట్ ఖచ్చితంగా చెప్పలేం. ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ వెళ్తుంది. ఫస్ట్ ప్రయారిటీ అంటే 50% ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 ఓట్లు పోలైనాయి అనుకుందాం. 1,25,000 ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు పోలైన చెల్లిన ఓట్లలో 50% ఓట్లు, ఒక 10,000 ఓట్లు జల్లని అనుకుందాం. 2,40,000 పోలైనాయి. 50% ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు రావాలంటే 1,20,000 ఓట్లు రావాలి. సో నాకు తెలిసి ఫస్ట్ ప్రయారిటీలో ఎవ్వరు కూడా గెలవరు. గతంలో స్వామిగౌడ్ గెలిచారు, వాజ్పేయి రికార్డు బద్దలు కొడుతూ టీఆర్ఎస్ ఉన్నప్పుడు. టీఆర్ఎస్ గెలిచింది, అప్పుడు పెద్ద పోటీ లేదు. కానీ ఇప్పుడు ఈసారి ఫస్ట్ ప్రయారిటీలో ఎవరు గెలకపోవచ్చు, సెకండ్ ప్రయారిటీ దాకా రావచ్చు. సెకండ్ ప్రయారిటీలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ప్రసన్న హరికృష్ణ వర్సెస్ నరేందర్ రెడ్డి మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది. దీనిలో లాస్ట్కి ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ వస్తారు కౌంటింగ్లో. కౌంటింగ్ ఒక రోజు కాదు, 2-3 రోజుల పాటు జరుగుతుంది. కట్టలు కట్టేందుకే ఒక రోజంతా పడుతుంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు. సో అర్ధరాత్రి మొదటి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి March 3 కదా రిజల్ట్ వచ్చేసరికి March 5 అయ్యే అవకాశం కూడా చెప్పలేం మనం. March 5 దాకా కూడా పోవచ్చు, ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి. సో అక్కడ దాకా పోతుంది. టైట్ ఫైట్ బిట్వీన్ ప్రసన్న హరికృష్ణ వర్సెస్ నరేందర్ రెడ్డిగా నేను చెప్తాను. అంజిరెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రయారిటీ ఓట్లు, బీజేపీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళకి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారా, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి, లేదా ప్రసన్న హరికృష్ణకి వేస్తారా, ఇక్కడ అన్నదాన్ని బట్టి విక్టరీ ఆధారపడి ఉంటుంది. సో నేనైతే ప్రసన్న హరికృష్ణ గెలుస్తాడు, లేదంటే నరేందర్ రెడ్డి గెలుస్తాడు అని మన రిపోర్టర్స్ కానీ లేకపోతే మన క్యాండిడేట్స్తో మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంది. అంజిరెడ్డికి సంబంధించిన
ఓట్స్ ఒకవేళ అంజిరెడ్డి కూడా గెలిచే ఛాన్స్ ఉంది, లేదని చెప్పలేము. మెదక్లో ఆదిలాబాద్లో చాలా ఎక్కువ మెజారిటీ రావాలి. మెదక్లో ఆదిలాబాద్లో చాలా ఎక్కువ మెజారిటీ అంజిరెడ్డికి రావాలి. అంటే ఆదిలాబాద్లో మంచిర్యాల సైడ్, చెన్నూరు సైడ్ బలం ఉండదు బీజేపీకి. ఆదిలాబాద్, నిర్మల్ ఈ 2 జిల్లాల్లోనే ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో బలం ఉండదు. అట్లాగే సంగారెడ్డి వైపు కొంత బలం ఉంది. నిజామాబాద్లో కామారెడ్డి వైపు కొంత బలం ఉన్నట్టుగా మన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. సో ఓవరాల్గా ముగ్గురు మధ్య టైట్ ఫైట్. నేనైతే పోటీ బిట్వీన్ ప్రసన్న హరికృష్ణ, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్య ఉందని చెప్తాను. ఇక్కడ ఎలిమినేట్ అందరు వ్యక్తులు అవుతూ వస్తారు. దీనిలో 4th ప్లేస్లో బహుశా ట్రస్మా శేఖర్ రావు కానీ సర్దార్ రవీందర్ సింగ్ 4th, 5th ప్లేస్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంది. వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎవరికి ఒక్కొక్కళ్ళు చేస్తూ వస్తారు. 3rd ప్లేస్ కనుక ఒక అంజిరెడ్డికి వస్తే అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థికి వేసిన వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారా, కానీ ఇక్కడ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్డి ఓటర్స్ నాకు తెలిసి ఇప్పుడు ఈ మన కులాల వారిగా పోలేనప్పుడు, కులాలంటే బీసీ వాదం పోలేనప్పుడు యాంటీ బీసీ కూడా ఫాలో అవుతుంది. రెడ్డి కానీ, వెలమ కానీ, లేకపోతే ఇంకా అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మేము బీసీకి వేయొద్దని కూడా అనుకోవచ్చు కదా. రివర్స్ పోలరైజేషన్ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అయినప్పుడు రివర్స్ పోలరైజేషన్ కూడా జరుగుతుంది. సో జరిగినప్పుడు అట్లా కనుక జరిగితే అంజిరెడ్డికి వేసిన రెడ్డిస్ కొద్దిమంది ఇటు నరేందర్ రెడ్డికి వేయచ్చు. అంజిరెడ్డికి వేసిన బీజేపీలో ఉన్న బీసీస్ ప్రసన్న హరికృష్ణకు వేయచ్చు. సో అట్లా కూడా ఉంటుంది. సో చాలా నేల్ బైట్ ఫైట్ ఇదైతే. ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మాత్రం చాలా రికార్డు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచినా ఆయనకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ వచ్చిందనుకోను. రేవంత్ రెడ్డి లాస్ట్ మూమెంట్లో చేశారు కాబట్టి చేయొచ్చు. సో ఎనీవే ఇట్స్ కాల్ టైట్ ఫైట్ బిట్వీన్ నరేందర్ రెడ్డి వర్సెస్ ప్రసన్న హరికృష్ణ అయితే మనం ఖచ్చితంగా ఇప్పటివరకు అందిన రిపోర్టర్ల నుంచి, నెట్వర్క్ నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే మనం చెప్పొచ్చు. ఓకే. సో జనరల్గా అనాలిసిస్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చేస్తారు. 2 hours కి పైగా మీరు చేసి చాలా డీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్ గురించి. పబ్లిక్ కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చూసుకోవచ్చు. రేపు ఎల్లుండి మన యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో క్యాండిడేట్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మెయిన్ క్యాండిడేట్స్ అందరితో మనం మాట్లాడాం ఎక్సెప్ట్ బీజేపీ క్యాండిడేట్ కూడా మనం ట్రై చేసాం, ఫోన్ లో అందుబాటులోకి రాలేదు. వస్తే గనక ఆయనతో కూడా మనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో